ఎన్ని ఎకరాలు ఇది? ఎకరం ఉంటుందా? తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా. ఇక్కడ వరి బాగా పండుతుంది ఇక్కడ. కరెక్టేనా నేను పెట్టేది? ఇంతేనా? బాబు మాది కడప అమ్మా. కడప తెలుసా? తెలీదా? చాలా దూరం, 1000 కిలోమీటర్లు. అక్కడ నుంచి వచ్చాను ఇక్కడ. మిమ్మల్ని చూసి ఆగి నేను వచ్చాను. నేను కూడా వరి నాటుదామని. అన్నం తిందా బాబు? అన్నం తినలేదమ్మా ఇంకా. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, పాదయాత్రలో ఉన్నాం మేము. అంబలిస్తే తాతా బాబు? అంబలిస్తారా? అంబలిందా మీ దగ్గర? తాగుతాను, ఇస్తే తాగుతాను. ఉంటే ఇవ్వండి. మీరు తెచ్చుకున్నారా? మీకోసం అని తెచ్చుకున్నారా? సరే ఇవ్వండి, తాగుతాను. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం. ఏందమ్మా తెచ్చారా? తెచ్చాం బాబు. మరి మీరు ఎలా చేస్తారు నాకు ఇచ్చేస్తే? బాబు ఇది ఎలా తాగాలి? కూర్చోమ్మా, నువ్వు కూడా కూర్చో. నా బ్రదర్స్ రండి. అవ్వా, మీరు తెచ్చుకున్న అంబలు నాకు ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ మీకు. తాగిచ్చా మొత్తం నాకేనా? మీరు మామూలుగా వచ్చినప్పుడు వరలు నాటడానికి ఏం తెచ్చుకుంటారు? బాక్స్ తెచ్చుకుంటారా? అమ్మగారు తెచ్చుకున్న అంబలు నాకు ఇచ్చేస్తారు. ఇలా తాగటమేనా? నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి. చాలా బాగుందమ్మా, చాలా అద్భుతంగా ఉంది. పాపం కష్టజీవులు మీరు తెచ్చుకున్న అమ్మలు నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ మీకు. మరి మీరు ఎలా చేస్తారు? అవునా? సరే అయితే చాలా సంతోషం మీతో కలిసి పనిచేయడం. ఏం పేరు మీ పేరు? పంతులు. మీతో కలిసి వరి నాటాలా ఇప్పటి నుంచో నా కోరిక. ఇది రైతులతో కలిసి వరి నాటాలన్నది. ఆ కోరిక ఈరోజు తీరిపోయింది. మీతో కలిసి వరి నాటాను. నన్ను గుర్తుపెట్టుకోండి. మనం కొత్త పొలిటికల్ పార్టీ పెడుతున్నాం. రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేవు, అవునా? మధ్యలో దళారులు దోచేసుకుంటున్నారు లాభాన్ని. కష్టం రైతులది, లాభం దళారులు అయిపోతుంది. కాబట్టి